మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. రాష్ట్రానికి సెమీ కండక్టర్ యూనిట్ 468 కోట్లతో ఏర్పాటు. ఒడిశాలో 2, పంజాబ్లో 1 చొప్పున మొత్తం 4 యూనిట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక నమ్మకం కోల్పోవడమే అసలు సమస్య అని బీహార్ ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మరణాలు తొలగించిన ఓట్ల వివరాలతో సిద్ధంగా ఉండాలని ఈసీకి సూచించింది. ఆధార్ను పౌరసత్వానికి ప్రామాణికంగా పత్రంగా భావించడమని ధర్మాసనం తెలిపిందండి. ఇక ముందే పూర్తవ్వాలి. నిర్దేశిత గడువు కంటే 6 నెలల లోపలే రాజధాని పనులు పూర్తి చేయాలి. సమయానికి కాకపోతే కాంట్రాక్టర్తో పాటు అధికారులు బాధ్యులే. రైతులకు ఇబ్బంది లేని రీతిలో ప్లాట్ల బదిలీ. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. ఇక వాగ్వాదాలు, ఘర్షణలు, నిరసనలు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీ స్థానాలకు ముగిసిన ఉప ఎన్నికలు. పలు చోట్ల వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలు. టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో రాస్తా రోకలు. ఇక 30 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్గా విశ్రాంతి ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా బుచ్చి రాంప్రసాద్ గారు. పోతుల బాలకోటయ్యకు సామాజిక సంక్షేమ శాఖ మండలి చైర్మన్ పోస్ట్. ఇక ఒంగోలు నగర అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి జనసేనకు. ఇక ఆశాలకు గ్రాట్యుటీ, ప్రస్తుత సెలవులు. పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు. మద్యం దోపిడీకి చట్టబద్ధత ముసుగు. కేజీఎంను రంగంలోకి దించి మద్యం మాఫియా డ్రామా. 1000 కోట్ల దోపిడీయే అసలు ఎజెండా. ఇక వార్ 2, కూలీ సినిమాల టికెట్ల రేట్లకు పెంపునకు అనుమతులు. ఇక ముడుపుల వసూళ్లకు ధనంజయ రెడ్డి ఆదేశాలు. మాన్యువల్గా సరఫరా ఆర్డర్ల జారీలో ఆయన హస్తం. ఎక్సైజ్ శాఖ విధుల్లో జోక్యం చేసుకున్న ధనంజయ రెడ్డి మరియు కృష్ణమోహన్ రెడ్డి అనుబంధ అభియోగ పత్రంలో వివరించిన సిట్ అధికారులు. ఇక మద్యం దుకాణాల్లో పర్మిట్ రూమ్లకు అనుమతి. సెమీ కండక్టర్ రంగంలో భారత్ పురోగతి అని ప్రధాని మోడీ గారు తెలిపారండి. డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే సాధ్యమైందని మంత్రి లోకేష్ గారు కొనియాడారు. సెమీ కండక్టర్ యూనిట్ కేటాయింపు హర్షణీయమని మాధవ్ గారు అన్నారు. ఇక రాష్ట్రంలో నేడు అతి భారీ వర్షాలు మరియు జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన ప్రక్రియకు శ్రీకారం. త్రిసభ్య కమిటీని నియమించిన స్పీకర్. నివేదిక అందే వరకు తొలగింపు పెండింగ్లోనే. ఇక అవినాష్ రెడ్డి రోజంతా నానా యాగి చేశారంట. ముందస్తు అరెస్టుతో ఎర్రగుంట్లకు తరలింపు. అక్కడే శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయింపు. పోలీసులు కళ్ళగప్పి తిరిగి పులివెందులకు వచ్చారు ఆయన. ఇక 30 ఏళ్ల తర్వాత స్థానిక ఓటు భాగ్యం కలిగింది. సోమశిల ముంపు బాధితుల్లో ఆనందం. ఇక ఆయుష్లో 358 పోస్టుల భర్తీకి ఆమోదం దొరికిందండి. ప్రజాస్వామ్యం గెలిచిందని నారా లోకేష్ గారు అన్నారు. 4 ఏళ్ల తర్వాత పోలీసులు ఉద్యోగంలో ఉండరని, అవే కాకి దుస్తులతో పోస్ట్ మ్యాన్గా ఉంటారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలు. మీడియా సమావేశంలో మీసం తిప్పుతూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు హంగామా చేశారంటండి. 2 జడ్పీటీసీలను లాక్కునేందుకు అరాచకం. మాజీ సీఎం జగన్ ఆరోపణ. 14న నీటి సంఘాల అధ్యక్షులతో సీఎం గారు భేటీ అవనున్నారు. ఇక రాయలసీమకు మరో భారీ పెట్టుబడి. రాష్ట్రానికి సెమీ కండక్టర్ యూనిట్ రాకతో. వీధి కుక్కలపై సుప్రీం తీర్పు ఓ వెనకడుగని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విమర్శించారు. సునకాలపై క్రూరత్వం తగదని ప్రియాంక తెలిపారండి. జాతీయ స్థాయిలో ఓట్ల చోరీ రాహుల్ గాంధీ గారి ఆరోపణ. ఇక ఐటీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. భారత్, చైనా మధ్య త్వరలో విమాన సర్వీసులు అంటండి. చైనాకు మరో 90 రోజులు ఉపశమనం కలిగించింది సుంకాల నుంచి వాయిదా వేసిన అమెరికా. ఇక ఓటర్ ఆధార్ ఐడి కార్డుతో భారత్ పౌరులు కాలేరని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. మా నుంచి చొక్క నీటిని కూడా గుంజుకోలేరని భారత్పై పాక్ ప్రధాని ప్రలాపన. ఇక ఈసీ నన్ను బామని చేసిందని ఓ 35 ఏళ్ల మింతాదేవి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 1990గా పేర్కొనాల్సింది 1900 కింద పేర్కొన్నారంటండి డేట్ ఆఫ్ బర్త్. ఈసీ అంగీకరిస్తేనే ప్రధాని రాజీనామా చేయాలని తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ గారు అన్నారు. ఎయిర్ ఇండియా దారి మళ్లింపు ఘటన లోక్సభ స్పీకర్కు ఎంపీలు ఫిర్యాదు. హక్కుల ఉల్లంఘన కింద చర్యలకు డిమాండ్. ఇక పరిశోధనలకు $1 బిలియన్ పెట్టుబడులని ప్రధాని మోడీ గారు వెల్లడించారు. దర్యాప్తు సంస్థలు న్యాయవాదిని విచారించవచ్చా? తీర్పును వాయిదా వేసిన సుప్రీంకోర్టు. ఇక వారిపై బలవంత చర్యలు వద్దని పాత వాహన యజమానుల విషయంలో సుప్రీం ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీలో. ఇక ఓట్ల చోరీపై నేను ప్రచారం చేయలేదని నటుడు కేకే మీనన్ స్పష్టీకరణ. ఓవైపు హెచ్చరికలు, మరోవైపు అభ్యర్థనలు. పాక్ ద్వంద్వ వైఖరి. 12 రోజుల్లో 21,000 మందిని అరెస్ట్ చేసిన ఇరాన్. పశ్చిమ బెంగాల్ సీఎస్కు ఈసీ పిలుపు. రాహుల్ పెడదోవ పెట్టిన వీధి నాయకుడని బీజేపీకి తెలిపిందండి. ఇంకా చీరచింపి జడపట్టి ఈడ్చి మహిళా ఎంపీ ఏపీఎంపై వైకాపా నేతల దాష్టికం. వాస్తవాలు నివేదించడాన్ని తట్టుకోలేకే
దాడి చేశారు. ఇక దస్తగిరికి జైల్లో బెదిరింపుల ఘటన సమగ్ర విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేశారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేతృత్వంలో ఏర్పాటు. వివేక హత్య కేసుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఒంగోలులో పోలీసు విచారణకు హాజరైన ఆర్జీవీ న్యాయవాదిని అనుమతించిన దర్యాప్తు అధికారులు. వర్మ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇక తిరుమల వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నారు. కూలీ సినిమాకు వెళ్ళిరండి అని ఉద్యోగులకు సెలవు టికెట్లు ఇచ్చిన తమిళనాడులోని ఓ సంస్థ. ఇక చెన్నైలోని రోగుకు సేలం నుంచి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన వైద్యుడు పారిముత్తు. ఇక బుడమేరులో పెరిగిన నీటి మట్టం, శ్రీశైలంలో 4 గేట్లు ఎత్తివేత, మహిళను చెయ్యి పట్టుకుని లాగడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు తెలిపిందండి. సీఎంను కలిసిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు నిన్న. అమెరికాలో రోడ్డు ప్రమాదం, హైదరాబాద్ యువతి దుర్మరణం. చంద్రబాబు మంచి వాళ్లను పంపారని అక్కడ ప్రజలంతా అనుకోవాలి. నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయండి. స్వర్ణాంధ్ర యంగ్ ప్రొఫెషనల్స్ సమావేశంలో సీఎం చంద్రబాబు గారు. ఇక విద్యార్థులు ఈ పోటీ మీకోసమే, పర్యావరణంపై ఫోటోలు పెట్టండి, క్విజ్లో పాల్గొనండి. ఈ నెల 21 వరకు గడువు. ఇక ఫార్మేటివ్ ప్రశ్నాపత్రాల రూపకల్పనలో గందరగోళం. ఏపీ సెంట్రల్ యూనివర్సిటీపై గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు వాయిదా. 115 కోట్లతో 77 వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్. ఇక శ్రీశక్తి పథకం అమల్లో ఇబ్బందులు రాకూడదని అన్ని ముందస్తు చర్యలు తీసుకోండి. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. ఈ పాస్ యంత్రాలకు జీపీఎస్ అనుసంధానం చేయండి. సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. దూషించి అక్రమంగా నిర్బంధించి మాజీ ఎమ్మెల్యే మొండితోక వీరంగం, భయంతో వణికిపో మున్సిపల్ కమిషనర్. ఇక బంగారం దోపిడీకి తుపాకులతో బీభత్సం. చందానగర్ ఖజానా జ్యువెలరీస్లో చొరబడ్డ 6 దుండగులు. ఉత్తమ పాఠశాలలకు అవార్డులు ఏంటండి. ఇక దంచి కొట్టి దడపుట్టించి భారీ వర్షాలతో వరంగల్, నల్గొండ జిల్లాల అతలాకుతలం. వరంగల్ జిల్లాలో సంఘంలో అత్యధికంగా 22 సెంటీమీటర్లు. ఇక సంక్షేమాధికారులు వసతి గృహాల తనిఖీలకు వెళ్లాల్సిందని ప్రతి నెల తల్లిదండ్రుల సమావేశాలు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా గారు తెలిపారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఎల్ఎన్టీ భాగస్వామ్యం, ఐకానిక్ భవన నిర్మాణంలోనూ సహకారం, సీఈఓల్లోనూ కీలక పాత్ర వెల్లడించిన సంస్థ ప్రతినిధులు. మాజీ సైనికుల సంక్షేమానికి 10 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్. డ్రోన్లతోనే ఉపాధి కాదు, సమాజ సేవ కూడా చేయాలని దేశ సేవ నుంచి పల్లె సేవకు పథకం ఆవిష్కరణలు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ వెల్లడించారు. ఇక హత్య కేసులో దోషి శ్రీకాంత్ పెరోలు రద్దు చేశారు. ఈనాడు ఫోటోగ్రాఫర్లకు ఏపీ పీజేఏ అవార్డులు ప్రకటించారంటండి. ఇక దేవుడిపై కుట్రలు పన్నే వ్యవస్థలను రూపుమాపాలని, అందుకు తిరుపతి నుంచి నాంది పలకాలని మాధవ్ గారు తెలిపారు. 30 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సొంత భవనాలు, 30 కోట్లతో నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి నేడు భూమి పూజ చేయనున్నారు బాలకృష్ణ గారు. ఇక ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో మోడీ గారు చర్చలంటండి. ఇజ్రాయెల్ మారణహోమంపై భారత్ మౌనం సిగ్గుచేటు అని ప్రియాంక గాంధీ విమర్శించారు. ఇజ్రాయెల్ రాయబారి ఖండించారంటండి ప్రియాంక గాంధీ గారి వ్యాఖ్యల్ని. ఇక ఆగిన విమానంపైకి దూసుకు వెళ్లిన మరో విమానం, అమెరికాలో దుర్ఘటన, 2 గాయాలు. మా చిరునామాతో 9 నకిలీ ఓట్లని కేరళలో ఓ మహిళ ఆరోపించింది. ఇక నియంత్రణ లేని మైనింగ్తో ఆరావళి పర్వత శ్రేణికి ముప్పు, సుప్రీంకోర్టు ఆందోళన. నాడు సంక్లిష్టంగా నేడు సరళంగా మారుతున్న ఆదాయ పన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు. ఇక బెంగాల్ పోలీసులను బెదిరించిన బీజేపీ ఎమ్మెల్యేకు సమ్మన్లు ఇచ్చారు. నేర నిరూపణకు జరిగిన వ్యక్తి పార్టీ నేతగా ఉండవచ్చా? సుప్రీంకోర్టు పరిశీలనలో కీలక అంశం. దొండగుడి కాల్పుల్లో 3 మృతి. అమెరికాలోని టెక్సస్ల ఘటన. అసీం మునీర్ లాడన్ లాంటి వాడని పెంటగన్ మాజీ అధికారి మండిపడ్డారు. భారత్ తొలి వాణిజ్య భూపరిశీలన ఉపగ్రహ సమూహం సిద్ధం చేయనున్న పిక్సెల్స్ నేతృత్వంలోని కన్సార్షియం. ఇక లారెన్స్ బిస్టోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కెనడా ఎంపీ ఫ్రాంక్ కాపుటో తెలిపారు. విడాకులు తీసుకున్నాక అత్తమామలపై నేర విచారణ తగదని సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసింది. ఇక విదేశాల్లో జైల్లో పడితే ఓసీఐ కార్డు రద్దు చేస్తారంట. బాలూచి లిబరేషన్ ఆర్మీపై అమెరికా ఉగ్రముద్ర. జమ్మూలో వర్ష బీభత్సం, పాఠశాలను మూసివేత. ఇక పాలన సౌలభ్యం, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని జిల్లా, మండల, గ్రామాల సరిహద్దులు పేర్లు మార్పు. నేడు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం. ప్రజల నుంచి వినతుల స్వీకరణ. ఇప్పటికే ప్రభుత్వం వద్ద కొన్ని ప్రతిపాదనలు. ఇక ఢిల్లీ ధర్నాకు ఎంపీలను పంపించండి సీఎం చంద్రబాబుని కలిసి విన్నవించిన రాష్ట్ర బీసీ నేతలు. పిఆర్ టీచర్లకు కుటుంబ కారుణ్య నియామకాలు చేపట్టాలని ఏపీటీఎఫ్ తెలిపిందండి. 500 మీటర్లు పూర్తయిన డయాఫ్రామ్ వాల్. డిసెంబర్ నాటికి మొత్తం పూర్తి అని రామానాయుడు గారు తెలిపారు.
విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనకు సిఎస్ఆర్ నిధులు ఉపయోగించండి కేంద్ర మంత్రి ధర్మాంధ్ర ప్రధాన్కు లంకా దినకర్ వినతి సమర్పించారు. ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని EU డిమాండ్ చేసిందండి. మాజీ సైనికులకు వ్యవసాయ డ్రోన్లు, దేశ సేవ నుంచి పల్లె సేవకు పథకంలో భాగంగా నిర్వహణపై శిక్షణ, ఇక బి ఫార్మసీ, ఫార్మ్ డి కళాశాలకు అనుమతులు, కొనుగోలు చేసి కన్నారాన్ని నమ్మించారు. సరోగసి ముసుగులో సృష్టి మోసాలు, 25 మందిని అరెస్టు, ఆమెకు కేసుకు సిట్టుకు బదిలీ. ఇక స్వతంత్ర ఉద్యమంలో ఉర్దూ భాష పాత్రపై వ్యాసరచన పోటీలు, డీస్లడ్జింగ్ వాహనాల సమర్థ వినియోగానికి జిల్లా స్థాయి కమిటీలు. ఇక తప్పుడు పత్రాలతో భూమి ఆక్రమించారని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు, ఫార్మసీ ఇన్స్పెక్టర్ల నియామకాలు చేపట్టాలని తెలిపారండి. ఇక మనమిత్రాలో పెన్షన్ గ్రీవియన్స్కు అవకాశం. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. పోలీసు రాజ్యంలో పచ్చమూకల రిగ్గింగ్, పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్, బందుపోట్లను తలపిస్తూ నిర్బంధాలు, తాలిబన్లు మురిపిస్తూ బెదిరింపులు, ఒక్క బూత్లో కూడా వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించిన పోలీసులు, బయట ప్రాంతాల నుంచి వచ్చి బూతుల ముందే రౌడీ తెస్టలు వేసినా పట్టించుకొని వైనం, ఓటు వేయడానికి 3 నరుగులు కలిసి వస్తున్న వారిని పోలీసులే కొట్టి వెనక్కి పంపిన దుస్థితి, ఒక్కో బూత్ను టీడీపీ పెద్ద లీటర్లు పంచుకుని ఊళ్ళకు ఊళ్ళపై దండయాత్ర, పులివెందుల జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటి చుట్టూ 200 టీడీపీ గోండాల తిష్ట, ఇంటి ముందు షామియానా వేసి కాపలా, ఓటు వేయలేకపోయిన జెడ్పీటీసీ అభ్యర్థి, ప్రతి ఊళ్ళో 300 నుంచి 400 మంది గోండాలు, ఒంటిమిట్టలో మంత్రి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై దాడి, ఓట్ల దొంగలు, పులివెందుల్లో గెలుపు కోసం బాబు సర్కార్ అడ్డదారులు, దేశమంతా నిర్గాంతపోయేలాగా ప్రజాస్వామ్యం కూని, పోలింగ్ కేంద్రాల్లో యథేచ్ఛగా దొంగ ఓట్లతో అక్రమాలంటండి. ఇక నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం, ఒంటిమిట్టలోనూ అరాచకం ఏంటండి. ఇక దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు, 4 సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు కేంద్రం ఓకే తెలిపింది. ఇక సభలో కొనసాగిన సవరణ సమరం, విపక్షాల నినాదాలు విమర్శలతో స్తంభించిన పార్లమెంట్, ఆందోళన నడుమ పలు బిల్లులకు మోక్షం, పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఎంపీల నిరసన. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఇక పార్టీపై ఫోకస్, నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు లోకేష్, సంస్థాగత నిర్మాణంపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లాతో చర్చలు, మిగిలిన నామినేటెడ్ పదవులపై భర్తీపైన దృష్టి, కార్యకర్తల పేర్లు పంపని ఎమ్మెల్యేలు ఎవరో తనకు తెలియజేయాలనే నిర్దేశం, మరో 31 నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. ఇక జగన్ మార్కు ట్రాప్, ఆ ఉచ్చులో కొందరు టీడీపీ నేతలు, మద్యం స్కామ్లో ప్రభుత్వ వ్యూహంపై సోషల్ మీడియాలో అడ్డగోలుగా దాడి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్కు అడ్డు చెప్పకపోవడంపై అభ్యంతరాలు, లీగల్ టీంపైనే అపవాదాలు, అభాండాలు, అప్రూవర్లుగా మారాలంటే అరెస్ట్ అవ్వడం లేదా ముందస్తు బెయిల్ రావడం అనేది తప్పనిసరి, ఈ అనివార్యతకు అనుగుణంగానే సిట్ అడుగులు, వారు అప్రూవర్లుగా మారితే లోగుట్టు బయటికి, అందుకే బెదరగొట్టేందుకు జగన్ కుయుక్తులు, సిట్ తన అరెస్టు దాకా రాకుండా ఎత్తులు, అవేమీ ఫలించకపోవడంతో మారిన వ్యూహం, బెయిల్ను వ్యతిరేకించలేదంటూ గగ్గోలు, ప్రభుత్వ వ్యూహం తెలియక గొంతు కలుపుతున్న టీడీపీ నేతలు, ఈ రచ్చతో జగన్ ప్లాన్ ఫలించేలాగా ప్రమాదం. ఇక మలినాలతో ముందు నాడు జగన్ ప్రభుత్వంలో నిర్వాకం, శుద్ధి చేయని స్పిరిట్తోనే జే బ్రాండ్లు, కాసుల కకృతితో హడావుడి ఉత్పత్తి, 68% ఓవర్ ప్రూఫ్ లేకుండానే తయారీ, 24 గంటలు నిల్వ కూడా చేయలేదు, ఫార్మా స్పిరిట్తోనూ చీప్ లిక్కర్ తయారీ, ఆయింట్మెంట్, టెన్చర్లో వాడే రసాయనాలు కలిసినట్లుగా అనుమానాలు. ఇక రైతులు గోడు వినండి, రిటర్నబుల్ ఫ్లాట్లపై ఇబ్బంది లేకుండా చర్యలు, రైతులు విజ్ఞప్తులు పరిశీలించండి, మాస్టర్ ప్లాన్ ప్రభావితం కాకుండా ఆయా సంస్థలు పరిష్కరించండి, అధికారులకు చంద్రబాబు ఆదేశం, ఆంధ్రజ్యోతి కథనంపై స్పందన, రాజధాని నిర్మాణంపై సమీక్ష, రికార్డు సమయంలోకి పూర్తి చేయడానికి నిర్దేశం, హరిత ఇంధన క్యారిడర్గా అమరావతి, విజన్తోనే అభివృద్ధి వెలుగులు, విద్యుత్ లేని ఊరు నుంచి వచ్చా, ఉమ్మడి ఏపీలో సంస్కరణ తెచ్చా, ప్రభుత్వానికి నాకు కూడా బలంగా ఉండాలి, నియోజకవర్గాల అభివృద్ధి ప్రాధాన్యం, యంగ్ ప్రొఫెషనల్ భేటీలో చంద్రబాబు గారు తెలిపారు. ఇక యావజ్జీవ ఖైదీ శ్రీకాంత్ పెరోల్ రద్దు చేశారు, ఆంధ్రజ్యోతి కథనంతో ప్రభుత్వంలో ఉనికిపాటు, మధ్యాహ్నం జీవో జారీ, సాయంత్రానికి జైలుకు, ఎస్పీలు జైలు సూపరింటెండెంట్లు వద్దన్న పెరోల్కు సిఫార్సు చేసింది ఎవరు, నిబంధనలు ఉల్లంఘించింది ఎవరు, నిఘా వర్గాలు ఆరా, సర్కారుకు నివేదిక. ఇక పులివెందులకు ఓట్ల స్వాతంత్రం, 4 దశాబ్దాల తర్వాత స్వేచ్ఛగా పోలింగ్, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంత్రాంగం, ఓటర్లో ధైర్యం నింపేలాగా ముందస్తు చర్యలు, పోలింగ్కు ముందే ఎంపీ అవినాష్ అరెస్టు చేశారు, ఆసాంతం పర్యవేక్షించిన డీజీపీ ఎస్పీ, దీంతో చేతులెత్తేసిన వైసీపీ, ఓటు వేయని పార్టీ అభ్యర్థి మీది వైసీపీ అయితే మాది కాకి, కాల్చి పారేస్తా, తాగి దూషించిన వారికి డిఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 76% పోలింగ్, ఒంటిమిట్టలో 81.53% పోలింగ్, రేపు ఫలితాలు. ఇక ఓట్ల చోరీపై సినిమా ఇంకా ఉందని, ఒక వ్యక్తికి ఒకే ఓటు అనేది రాజ్యాంగానికి మూలస్తంభం, ఈసీ అమలు చేయడం లేదు, అందుకే మేము రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నామని రాహుల్ గారు తెలిపారు. 124 ఏళ్లలో ఓటర్ ఫోటో టీషర్ట్ ధరించి
ఎంపీల నిరసన. ఇక అభిశంసన ప్రక్రియ ప్రారంభం. జస్టిస్ వర్మ తొలగింపు అంశంలో ముగ్గురితో స్పీకర్ కమిటీ. ఇక రోడ్లపైకి తాగుడుకు చెక్, షాపుల వద్ద పర్మిట్ రూములకు అనుమతిస్తూ జీవో. అర్ధరాత్రి కొండపోత వాన. కృష్ణా, గుంటూరు, బాపట్లలో అతి భారీ వర్షాలు. మిగిలిన కోస్తా జిల్లాల్లో భారీ వానలు. నేడు అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్. నేడు రేపు భారీ వర్షాలు. శ్రీశైలానికి భారీగా వరద. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. అమరావతి పనులు పరుగు పెట్టాలని, నాణ్యతలో రాజీ పడద్దని 6 నెలల ముందే పూర్తి కావాలి. తేడా వస్తే సంస్థలు, అధికారులపై చర్యలు. రియల్ టైంలో పర్యవేక్షిస్తా. జెట్ స్పీడ్తో అనుమతులు. రాజధాని పనులపై సీఎం సమీక్ష. ఆధార్ ప్రామాణికం కాదు. పౌరసత్వ ధృవీకరణపై సుప్రీం స్పష్టీకరణ. ఎన్నికల కమిషన్ నిర్ణయానికి సమర్థింపు. ఈసీ అధికారిపై స్వతంత్ర పరిశీలన అవసరమన్న వ్యాఖ్య. బీహార్ ఎస్ఐఆర్ పిటిషన్లపై విచారణ. ఓట్ల చోరీ కథ ఇంకా ఉందని రాహుల్ తెలిపారు. వ్యాపారవేత్తలుగా కులవృత్తిదారులు వస్తుంది ఆదరణ. త్వరలో సర్కార్ శ్రీకారం. కులవృత్తులకు ప్రోత్సాహకం. ఆధునిక పరికరాల పంపిణీ. 90% సబ్సిడీతో ఉపకరణ. బీసీ కార్పొరేషన్ ద్వారా 1000 కోట్లు. ఇక 50,552 కోట్లతో టెండర్లు. ఇప్పటికే 74 పనులు ప్రారంభం. ఆటో పైలట్ మోడ్లో పనులు జరగాలని, అత్యుత్తమంగా నగరం రూపొందించాలని, రాజధాని నగరాన్ని గ్రీన్ ఎనర్జీ క్యారిడర్గా మార్చాలి. అత్యుత్తమ రియల్ ఎస్టేట్ సంస్థలను ఆహ్వానించి ప్రాజెక్టులు ఇవ్వండి. సీఎం చంద్రబాబు ఆదేశాలు. రైతులకు ఇబ్బంది లేకుండా ఫ్లాట్లు బదిలీ జరగాలని తెలిపారండి. ఇక హైదరాబాద్లో పట్టపగలే ఖజానా దోపిడీ. ఉదయం 10:30కే ఖజానా జ్యువెలరీస్లోకి చొరబడిన 6 దుండగులు. రివాల్వర్తో సిబ్బందిని బెదిరించి దోపిడీ. లాకర్ తాళాలు ఇవ్వాలని డిప్యూటీ మేనేజర్పై కాల్పులు. ఎడమ కాలు తొడలోకి దూసుకు వెళ్లిన బుల్లెట్. అద్దాలు పగలగొట్టి దొరికిన ఆభరణాల దోపిడీ. పోలీసులకు సమాచారం అందించిన సిబ్బంది హుటాహుటిన రాక. వారిని చూసి దుండగుల పలాయనం. 2 బైకులపై వచ్చిన దుండగులు. గాలిస్తున్న 10 పోలీస్ బృందాలు. ఇక ఆశ నెరవేరింది. ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ. 645 కోట్ల మేర లబ్ధి. దేశంలో ఆశాలకు గ్రాట్యుటీ చెల్లిస్తున్న మొదటి రాష్ట్రంగా ఏపీ. ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 1000 కోట్లు కొత్త బార్ పాలసీకి లక్ష్యం. అతి త్వరలో కొత్త బార్ పాలసీ రూపకల్పన. కసరత్తు పూర్తి. 3 స్లాబుల్లో లైసెన్స్ ఫీజు. దరఖాస్తుల రూపంతో భారీ ఆదాయం. ఇక కృష్ణమ్మ పరవళ్ళు ప్రాజెక్టులన్నీ నిండుకొండలే. శ్రీశైలంలో 4 రేడియల్ గేట్లు. నాగార్జున సాగర్లో 18 క్రస్ట్ గేట్లు ఎత్తివేత. పులిచంతల్లో 6 గేట్లు ఎత్తివేసి 182,586 క్యూసెక్ల నీరు విడుదల. చేదిక్కిన చెరుకు. రాష్ట్రంలో చక్కెర మిల్లుల సంక్షోభం. మూసుకుపోయిన సహకార మిల్లులు. చెరుకు రైతుల ఆశల గల్లంతు. 40% తగ్గిన సాగు. నెరవేరని పునరుద్ధరణ చర్యలు. హామీలు తప్ప ఆచరణ శూన్యం. ఇక చైనాపై వెనక్కి తగ్గిన ట్రంప్. సుంకాలపై ఒప్పందానికి మరో 90 రోజులు గడువు పొడిగింపు. భారత్ కంటే చైనానే రష్యా నుంచి అధికంగా చమురు కొనుగోలు చేస్తున్న, ఆచితూచి వ్యవహరిస్తున్న అమెరికా. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. నాట్కో ఫార్మా ఆదాయం 1390 కోట్లు. ఇక అంబానీలు 22 లక్షల కోట్లు. దేశంలోని అత్యంత విలువైన కుటుంబ వ్యాపారం వీరిది. తర్వాత స్థానంలో బిర్లా, జిందాల్. ఇక అపోలో హాస్పిటల్స్ లాభంలో 42% వృద్ధి జరిగింది. గ్రాన్యూల్స్ లాభం 112 కోట్లు. ఇక హెచ్సియుఎల్లో ఐస్ క్రీమ్ వ్యాపార విభజనకు వాటాదారుల అనుమతి. ఫార్మా ఉత్పత్తుల రవాణాలోకి సెల్సియన్స్ లాజిస్టిక్స్. ఇక తిరుమల విశాఖలో విఐ 5G సేవలు స్టార్ట్ చేశాయి. రెయిన్బో చేతికి ప్రతీక్షలో 76% వాటా. ఇక హిందాల్కో లాభం 30% వృద్ధి. కర్ణాటక బ్యాంక్ లాభం 290 కోట్లు. 8 ఏళ్ల కనిష్టానికి ద్రవ్యోల్బణం అంటండి. ట్రంక్ సుంకాలతో దీర్ఘకాలంలో భారత్కు లాభమే. యూనియన్ ఏఎంసీ మధు నాయర్ గారు తెలిపారు. ఇక కోల్కతాలో కంట్రోల్ ఎస్ కేంద్రం స్టార్ట్ చేశారు. పీడబ్ల్యూసీలో 20,000 ఉద్యోగాలు అంటండి. ఇక అధిక రిఫండ్తో తగ్గిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు. ముంబై, పూకెట్కు సర్వీసుల్లో ప్రారంభించిన ఆకాశ్ ఎయిర్. ఒడిదుడుకుల మధ్య నష్టాలు. బ్యాంకింగ్ షేర్ల అమ్మకాల ప్రభావం. సెన్సెక్స్ 80,236 దగ్గర ముగిసింది. నిఫ్టీ 24,487 దగ్గర ముగిసిందండి. ఇక నోటీస్ బోర్డు చూద్దాం ఒకసారి. ఎయిమ్స్ బీబీ నగర్ ఒప్పంద ప్రాతిపాదన వివిధ విభాగాల్లో 6 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి కోరుతుంది. ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 28 ఆగస్టు. ఎంపిక ఇంటర్వ్యూతో. అర్హత పోస్టును అనుసరించి పీజీతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఇక సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో 262 పోస్టుల భర్తీకి ఉద్యోగాలకు దరఖాస్తు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి పీజీ డిఎన్బి చేసి ఉండాలి. దాంతోపాటు పని అనుభవం కూడా ఉండాలంటండి. దరఖాస్తు చివరి తేదీ 8 సెప్టెంబర్. ఎంపిక ఇంటర్వ్యూతో. ఇక రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఢిల్లీ రెగ్యులర్ ప్రతిపాదన 3 పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి సంబంధ విభాగంలో బీఈ బీటెక్ 60% మార్కులతో ఐటీ లేదా ఎంసీఏ చేసి ఉండాలి. ఎంబీఏ ఉత్తీర్ణులకు అర్హత ఉందంటండి. ఇక ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 10 సెప్టెంబర్. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూతో. ఇక ఢిల్లీలోని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్లో ఒప్పంద ప్రాతిపాదన 3 ఇంజనీర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోరుతుంది. పోస్టును అనుసరించి కనీసం 60% మార్కులతో బీకామ్, ఎంకామ్, ఎంబీఏ, బీఈ, బీటెక్ చేసి ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూతో. 10 సెప్టెంబర్ లాస్ట్ డేట్ అంటండి.
ఇక ప్రభుత్వ రక్షణ సంస్థ నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరులో తాత్కాలిక ప్రతిపాదన 6 ట్రైనీ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి బీఈ బీటెక్తో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 3 సెప్టెంబర్. ఎంపిక రాత పరీక్షతో. ఇక కోల్కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ఒప్పంద ప్రతిపాదన 4 సీనియర్ హైడ్రోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. పోస్టును అనుసరించి సంబంధ విభాగంలో డిగ్రీ బీఎస్సీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి. తేదీ 29 ఆగస్ట్ లాస్ట్ డేట్ అంటండి. ఇక ఎంపిక రాతి పరీక్ష మరియు ఇంటర్వ్యూతో. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో 167 పోస్టుల అప్రెంటిస్ ఖాళీకి భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా బీటెక్ చేసి ఉండాలి. ఇక ఆన్లైన్లో చివరి తేదీ 27 ఆగస్ట్. ఎంపిక విద్యార్హతతో సాధించిన మెరిట్లో. టాటా మెమోరియల్ నేవీ ముంబై తాత్కాలిక ప్రతిపాదన ఖాళీగా ఉన్న 5 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టును అనుసరించి డిగ్రీతో పాటు కంప్యూటర్ సాఫ్ట్వేర్లో పరిజ్ఞానం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ 22 ఆగస్ట్. ఎంపిక ఇంటర్వ్యూ తీసుకుంటారంటండి. ఇక రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఢిల్లీ ఒప్పంద ప్రతిపాదన 3 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అర్హత పోస్టును అనుసరించి సంబంధ విభాగంలో బీఈ బీటెక్ చేసి ఉండాలి. దాంతోపాటు పని అనుభవం కూడా ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ 22 ఆగస్ట్. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. బ్యాక్ అండ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, యూఐ యూఎక్స్ డిజైన్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, క్యాంపస్ మార్కెటింగ్, సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ ఆపరేషన్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, క్రియేటివ్ డిజైన్, ఇంకా పైథాన్ డెవలప్మెంట్, కరిక్యులం డెవలపర్, ఇంకా టెలికాలింగ్, కంప్యూటర్ ఆపరేటర్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ లోపల మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.